చూసారండి ఎంత బాగా ఇదైందో, కుక్ అయింది. చాలా బాగుందండి. కరకరలాడుతూ చాలా బాగుంది. చాలా బాగుందండి. నమస్తే అండి. ఈరోజు నేను ఖజూర్ స్వీట్ చేయబోతున్నానండి. ఇదన్నీ నేను ఇందాక చూపించాను కదండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం. వచ్చేయండి. ఖజూర్కి కావాల్సినవండి మైదా, 1 కప్పు మైదా, రవ అండి, ఇదే సుజీ అంటారు కదా రవ, ఇదేమో గోధుమ పిండి అండి, ఇది చక్కెరని బాగా పౌడర్ చేసి పెట్టుకున్నానండి, సోంపు, అంతేనండి. నెయ్యి వేసుకోవాలి, చిన్న సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ సోంపుని మనం దంచి పెట్టుకున్నాం. ఇవన్నీ కలిపి ఈ మైదా గోధుమ అన్నీ నేను జల్లించి పెట్టుకున్నానండి. జల్లెల్లో మనం జల్లించి పెట్టుకోవాలి. అన్ని పెట్టి శుభ్రం చేసి పెట్టుకున్నది. ఇప్పుడు మనం మైదాని వేసుకుందాం కప్పు, తర్వాత గోధుమ పిండి కప్పు, తర్వాత రవ, చక్కెర మనకి వీటికి సరిపోయేంత వరకు వేసుకోవాలండి. సరిపడ్డ చక్కెర. స్వీట్ ఎక్కువ కావలిస్తే వేసుకోవచ్చు, మనం చూసుకొని వేసుకోవాలండి. సోంపుని కొంచెం దంచుకుందాం. సోంపు వేసుకున్నానండి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. సాల్ట్ కూడా మనం తగినంత వేసుకోవాలి, కొంచెం రుచికి సాల్ట్. నెయ్యి వేసుకుందాం అండి. నెయ్యి వేసుకుంటున్నాను. అంత పలచగా కాకుండా అంత గట్టిగా కాకుండా మనం కలుపుకోవాలండి. బేకింగ్ సోడా వేద్దామండి, వంట సోడా, అన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు బాగా కలుపుకుందాం. చూసారా, కొంచెం వాటర్ పోసుకుందాం.
వాషింగ్ మిషన్ వేసాం కదా, సౌండ్ రన్ అవుతుంది. ఇదిగోండి ఇలాగ అయ్యిందండి. చూసారా, ఇలా కలుపుకున్నాను సాఫ్ట్గా. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ నానబెట్టి ఈ పక్కన పెట్టుకోవాలండి. ఒక క్లాత్ వేసి పెట్టుకోవాలి, లేకపోతే ఆరిపోతుంది. పక్కన పెట్టుకోవాలి. నెయ్యి కూడా రాసుకుంటాను, స్పూన్ నెయ్యి రాసేస్తున్నాను. మనం ఎలా కావాలంటే అలా రౌండ్గా చేసుకోవచ్చు, మామూలుగా డైమండ్ షేప్లో వేసుకోవచ్చు. మూత పెట్టేస్తున్నానండి. ఇలా కొంచెం మందంగానే వేసుకోవాలండి. బాగా పిండినంతా కలిపి పెట్టుకున్నాను కదండి. ఇదిగోండి ఇలాగా డైమండ్ షేప్లో కట్ చేసుకున్నానండి. ఇవన్నీ తర్వాత ఆయిల్లో మనం వేయించుకుందాం. ఇదిగోండి ఇవన్నీ ఇలాగ వచ్చాయి. వెలిగించుకున్నానండి, కళాయి పెట్టుకున్నాను. కళాయి పెట్టి స్టవ్ వెలిగించుకున్నాను. తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాగిందండి. ఇప్పుడు ఇవి ఒక్కొక్కటి వేసుకుందాం. పగిలినట్టు వచ్చినా సరే బాగుంటుందండి. మనం ఇదేంటి పగిలిపోయింది అని అనుకోకూడదు, బాగుంటుంది. పగులు రావాలి, వస్తేనే బాగుంటుంది. చూడండి ఎలాగా వేగుతుందో. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేగనిద్దామండి. ఈ నొరగన్ని పోతుంది. ఇదిగోండి బాగా వేగుతుంది. బాగా బిస్కెట్ లాగా ఉంటాయండి, చాలా బాగుంటుంది. చూసారండి, ఇలా సిమ్లోనే పెట్టి అలా వేయించానండి. ఎందుకంటే మనం మంట పెద్దది పెట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుందంటే పైనంతా బాగా ఇది ఫ్రై అయ్యి లోపల పచ్చగా ఉంటుందండి. అందుకని మంట మనం సిమ్లో పెట్టి ఇలాగా
ఈ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం అలా వేయించుకోవాలి. చూసారండి ఎంత బాగా ఇదైందో అండి, బాగా కుక్ అయింది అండి అండి శుభ్రంగా ఇదయింది. ఇప్పుడు మనం తీసేసుకుందాం. పగుళ్ళు కూడా వచ్చిందండి, ఇదిగో పగుళ్ళు వచ్చిందంటే బాగా కుక్ అయినట్టే. ఇంకా మరీ ఇది అయితే మాడిపోద్దండి, తీసేస్తాం. సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు అండి. ఈ ఖజూర్ అయితే చాలా బాగుంటుంది. ఇది నార్త్ సైడ్ చాలా ఫేమస్ అండి. మన హైదరాబాద్ కూడా స్పెషల్ ఇది. ఇది అంతేకాకుండా మన చెన్నై కూడా చాలా బాగా చేస్తారండి. చెన్నైలో అయితే దీన్ని కజడా అంటారండి. మనం ఖజూరు, ఇది ఖజోరా అంటున్నాం కదా, వాళ్ళేమో కజడాలు అంటారు. వాళ్ళు కూడా ఇందులోని సేమ్ ఇలాగే చేస్తారు, కానీ ఎగ్ వేస్తారండి. ఈ పిండి మనం కలిపేటప్పుడు చూపించారు కదా, వాళ్ళు ఎగ్ వేసి చేస్తారనమాట. అంతేనండి, ఏది చేసుకున్నా సేమ్ ప్రాసెస్ అనమాట. అన్ని ప్రాంతాల వారు కూడా చేసుకుంటారు. అదండి ఈరోజు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సింప్లీ విత్ జయా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.